ముఖ్యంగా జార్జియా విషయంలో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ని ఎందుకు చూస్ చేసుకోవాలంటే నేను రైట్ ఆన్సర్ ఇవ్వగలను. ఎందుకంటే ప్రతి కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. సో ఎవరో ఒకరు ఆ కంట్రీకి వెళ్ళి అక్కడ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అండ్ సేఫ్టీ, సెక్యూరిటీ, ట్రాన్స్పోర్టేషన్, డిస్టెన్స్ అక్కడ ఇవన్నీ వెరిఫై చేసుకొని వచ్చి సో ఒక ప్రోడక్ట్ లాగా తీసుకొచ్చి ఒక స్టూడెంట్స్కి చెప్తే స్టూడెంట్ ముందు ప్రజెంటేషన్ ఇస్తే అప్పుడు స్టూడెంట్ ఇంప్రెస్ అయితే అప్పుడు రిక్రూట్ అవుతారు. సో అది ఎవరో ఒకరు తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తే కానీ తెలియదు. ఆ విధంగా ప్రతి కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. చైనాకు ఒకరు ఉండొచ్చు, రష్యాకు ఒకరు ఉండొచ్చు, కజకిస్తాన్కి ఒకరు ఉండొచ్చు. ఆ విధంగా అన్ని కంట్రీస్కి ఎవరో ఒకరు రిప్రజెంటేటివ్ ఉంటే కానీ ఆ కంట్రీ ఇక్కడ ఇంట్రొడ్యూస్ కాదు, లేకపోతే తెలియదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోనీ అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎందుకు, ఇది కూడా క్వశ్చన్ కావాల్సింది. అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎందుకు, ఇక్కడనే చదువుకోవచ్చు కదా. ఇక్కడ 23 lakhs మెంబర్స్ నీట్ రాశారండి ఈసారి. లాస్ట్ ఇయర్ 25 lakhs నీట్ రాశారు. ఉన్నాయి మాత్రం 1,18,148 సీట్లు ఉన్నాయి. అందులో ఫ్రీ సీట్స్ మాత్రం 58,000 ఉన్నాయి. 58,000 ఉన్న అవైలబుల్ సీట్స్, ఫ్రీ సీట్స్కు 23 లక్షల మంది రాసిన వాళ్ళకు అసలు టాలీ ఎక్కడ కూడా కావట్లేదు. 23 లక్షల మంది రాసినంటే వాళ్ళందరూ నీట్ రాసిందంటే వాళ్ళ ప్రైమరీ టార్గెట్ మాత్రం ఎంబీబీఎస్. సో ఇక్కడ ఫ్రీ సీట్స్ రావు. సరే బాగానే ఉంది. వీళ్ళు ఎన్ఆర్ఐ కోటా చూస్ చేసుకుందామంటే ఏంటి 1,50,00,000 యావరేజ్గా ఉంది ఒక మామూలు కాలేజ్ లోపల. సో ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, లేకపోతే ఫస్ట్ టైం ఎక్కువ స్కోర్ అందరూ కూడా క్లాస్లో అందరూ కూడా ఫస్ట్ ర్యాంక్ రాలేరు. సో 23 లక్షల మందిలో అందరికి ఒకటే ర్యాంక్ రాదు, ఒకటే మార్క్స్ రాదు. సో ఎవరికైతే మంచి మార్క్స్ వచ్చి మంచి ర్యాంక్ వచ్చి ఇక్కడ 58,000 అకామిడేట్ చేయగలదు. ఇక్కడ మన ఇండియా అంతకంటే ఎక్కువ మందిని ఫ్రీ సీట్స్ని అకామిడేట్ చేయలేదు. సో పోనీ మిస్ అయిన విషయం లోపల పెద్ద పెద్ద బిగ్ షాట్స్ కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, డబ్బులు ఉన్న వాళ్ళు 1,00,00,000 పెట్టి చదువుకుంటారు. వాట్ అబౌట్ మిడిల్ క్లాస్? ఒక స్టూడెంట్ దగ్గర, ఒక పేరెంట్ దగ్గర 15 లక్షలు లేదా 20 లక్షలు లేకపోతే 25 లక్షలు ఈ రేంజ్లో, అంటే 15 లక్షల నుంచి మాక్సిమం 30 లక్షలు ఓన్లీ కాలేజ్ ఫీజు టోటల్ ప్యాకేజ్ పెట్టే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ ఎవరైనా అడ్మిషన్ ఇస్తారా?